బ్యాక్ టు న్యూస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 44 స్ట్రాంగ్ రూమ్లను ఈసీ ఏర్పాటు చేసింది. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద సీసీటీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంచారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద కేంద్ర బలగాలతో గస్తీ కాస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ కి ఏసీపీ స్థాయి అధికారిని ఇన్ఛార్జిగా ఈసీ నియమించింది. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని 15 నియోజకవర్గాల్లో ఈసీ 16 స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేసింది. నిన్న అర్ధరాత్రి తర్వాత పోలింగ్ అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్స్ కు తరలించారు. నిజామాబాద్ పార్లమెంటు స్థానం ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. డిచ్పల్లిలోని సీఎంసీ కాలేజీలో ఏర్పాటైన స్ట్రాంగ్ రూమ్ వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అర్బన్ రూరల్ నియోజకవర్గాల వారీగా అధికారులకు ఈవీఎంలు ఎన్నికల సామగ్రిని అప్పగించారు. ఈ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగింది. బౌద్ధన, ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించిన ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన రెసిడెన్స్ సెంటర్లలో పోలీసు సిబ్బందికి అప్పగించారు. మంగళవారం తెల్లవారుజాము వరకు ప్రత్యేక వాహనాలు, పోలీసు బందోబస్తు నడుమ సీఎం కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కు ఈవీఎంలను అధికారులు చేర్చారు. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీసీకి తరలించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్ లో వాటిని ఉంచారు. ఈవీఎంలను సాధారణ పరిశీలకులు రాజేంద్ర వినయ్, జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి రాజర్షా, జిల్లా ఎస్పీ గౌసాలం ఆధ్వర్యంలో టీటీడీసీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రపరిచారు. ఇవాళ ఉదయం రాజకీయ నేతల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ కు సీల్ వేశారు.